టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ పార్టీ సంస్థాగత నిర్మాణం హోళగుంద మండల సమావేశం. ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టు వారెంట్ జారీ. హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ కాలనీలను పరిశీలించిన మంత్రి ఉత్తమ్. ముంచుకొచ్చిన వడగండ్ల వర్షం 200 ఎకరాల పంట నేలమట్టం. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ కావడంతో మహబూబాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజన బీసీ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో వల్లూరు గ్రామానికి చెందిన మహమ్మద్ షౌకత్, అతని వయసు 43 సంవత్సరాలు, బండ్లగూడ గౌస్ నగర్ హైదరాబాద్ చంద్రయాన గుట్ట వద్ద వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉండేవాడు. 27/12/2025 శనివారం నుంచి అతని ఆచూకీ కనబడట్లేదు. ఇక తెలిసిన వారు సంప్రదించాల్సిన నెంబర్ 8712567217, 8466967451. 2 నెలల క్రితం నుంచి ఇంటికి రాకపోవడంతో అతని భార్య, పిల్లలు కంప్లైంట్ ఇచ్చారు. ఆలూరు తాలూకాలో హోళగుంద మండల కేంద్రంలో వైసీపీ పార్టీ సంస్థాగత నిర్మాణం హోళగుంద మండల సమావేశం నిర్వహించిన ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటికీ వైఎస్ఆర్ పార్టీ వరకు హోళగుంద మండల ప్రజలు మెజార్టీ ఇస్తూనే వస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు చోరీ జరిగిందని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త ప్రభాకర్ చెప్పారన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సర్పంచ్లు మరియు ఎంపీటీసీలు వైసీపీ పవర్ ఏంటో చూపించాలని ఆలూరు తాలూకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి పిలుపునిచ్చారు. మనకుండే సమస్య ఒకటే, 2 సమస్యలు, నీళ్లు, రోడ్డు సమస్యలు. ఆ రెండుని నేను ఏమో చెప్పినాను, జగన్మోహన్ రెడ్డి ముందుగా ఆయనకి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాయని మాట్లాడినాను. సార్ మన ఆలూరు కాదు, ఆలూరు అంటే పులివెందుల తర్వాత ఆలూరే. పులివెందులు ఎట్లుందో, పులివెందులు వన్ సైడ్ ఎట్లుందో ఆలూరు అట్టే ఉంది. 3 సార్లు రాజశేఖర రెడ్డి గారిని గెలిపించినారు, ఆయన ఏమన్నా గెలిపించారు. ఇంకో 3 సార్లు నీ ఏమో 3 సార్లు ఆలూరు గడ్డ మీద గెలిపించినారు. అలాంటిది అయినా రాజశేఖర రెడ్డి గారు కానీ మంత్రి పదవి మారేపుకి 5 ఏళ్ళు ఇచ్చినారు, అయినా ఆయన మేము డెవలప్మెంట్ చేయలేదు. అదేవిధంగా మన మీరు కానీ గుమ్మూరు జయరాంకి 5 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చినారు. ఆయన కబ్జాలు పాల్పడినాడు తప్ప, ఆయన స్వతంత్రం చేసుకున్నాడు, వాళ్ళ అన్నదమ్ములకి వాళ్ళ ఫ్యామిలీ చేసుకున్నాడు తప్ప ఆలూరు గురించి పట్టించుకోలేదు సార్. గంటాపదగా చెప్తాను ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఖచ్చితంగా మాకేం లేదు సార్, రోడ్లు నీళ్లు ఆ 2 తెలిస్తే మా ఆలూరు సంతోషంగా మీరు ఉన్నంత కాలం మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటారు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింటే ఆయన ఖచ్చితంగా ఒకటే మాట చెప్పినాడు, ఖచ్చితంగా నీకు మీకు మీ ఆలూరుకి నీళ్లు, రోడ్లు ఖచ్చితంగా తీర్చనే విధంగా మనకి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాకనే మాట తీసుకున్నాను. కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఏ గ్రామానికి పోయినా రోడ్లు లేవు, ఏ గ్రామానికి పోయినా నీళ్ళు లేవు, ఏ గ్రామానికి పోయినా అక్కాచలం పోతే అన్నా నీళ్ళు అంటారు, అన్నా రోడ్లు అంటారు. అలాంటివి లేకుండా ఖచ్చితంగా మనము 2029లో జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. అదేవిధంగా మనకి రోడ్లు నీళ్ళు వస్తాయనే విధంగా నేను ఈరోజు చెప్తున్నాను. అదేవిధంగా ఇంకొకసారి కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ఏం చేయలేని విధంగా ఆయన కానీ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే కరోనా 2 ఏళ్ళు అయిపోయింది, దాని తర్వాత అభివృద్ధి మీద పెట్టి చేసినాము, అంతా డెవలప్మెంట్ చేయలేని విధంగా చేసినాను. కార్యకర్తలు ఖచ్చితంగా నేను వాళ్ళకి సాయం చేస్తాను అనే విధంగా ఆయన గంటాపరంగా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మనకి గ్రామాల్లో మన అనుబంధ కమిటీలు చేయమని చెప్తున్నారు. ఆ అనుబంధ కమిటీలు ఏమైనా ఉంటే ఇంకా మన కార్యకర్తలు ఉంటే, ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి ఫోటోతో మీ ఫోటోతో ఐడెంటిటీ కార్డు వస్తుంది. ఆ ఐడెంటిటీ కార్డు మీద మన పార్టీ కార్యకర్తలు దానికి ఇన్సూరెన్స్ వస్తుంది విధంగా చెప్తున్నారు. మీరు ఎవరైనా మీ గ్రామాల్లోన ఇంకా ఎవరైనా కార్యకర్తలు ఎవరైనా ఫోటోలు తీసుకొని ఇంకా పేరు ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇంకా ఎక్కించేస్తాం. ఏమన్నా ఈ దానికి బాధ్యతలు ఎవరంటే ఆ గ్రామంలో నాయకులే దానికి బాధ్యత. ఎందుకంటే గ్రామాల్లో తీసుకోలేక ప్రతి నాయకుడికి చెప్తున్నాము,
ఉంటే, ఎందుకంటే మన కార్యకర్త నష్టపోకూడదు, మన నాయకుడు నష్టపోకూడదు అనే విధంగా ఇంకా ఏమన్నా పేర్లు ఉంటే, ఇంకా గ్రామంలో ఎవరైనా కార్యకర్త ఉంటే ఆ ఫోటోలు తీసుకొని మనంగా పేర్లు ఎక్కించే విధంగా ఇక్కడ మోనేష్ గారు ఎక్కిస్తారు. నేను ఇంకా ఏమైనా తీసుకురావడం మన మండల నాయకులకి, మండల కార్యకర్తలకి, మన నాయకులకి అందరికీ చెప్తున్నాను. ఈరోజు పిలిస్తేనే ఒక మాట పిలిస్తేనే ఇంతమంది వచ్చిన మన హులగొంద నాయకులకి, మండల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ విధంగా మన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఏ కాన్సెస్లోనే కానీ ఆరోగ్యశ్రీ విచ్ఛిన్నమైపోయింది. చాలా మంది ప్రాణాలు మన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలో ఆపరేషన్ చేసుకో ఏమన్నా ఆరోగ్యం చూపించుకునే విధంగా ఆయన ఇచ్చిన ఈరోజు ఆరోగ్యశ్రీ కడగాకే ఎత్తివేయడం జరిగింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చాడు ఆయన. అమ్మఒడి అంటే అమ్మఒడి ఏంటండి, ఒకసారి ఏదో 6,000, 7,000, 8,000 ఇచ్చారు. అదేవిధంగా రైతన్నులకి రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి ఇచ్చేవాడు. అలాంటిది ఈరోజు సగం మంది కానీ లేకుండా రైతులకు ఇస్తున్నారు. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకి 18 ఏళ్ళు దాటితే 59 ఏళ్ళ వరకు 15 నెలలకి 15,000 ఇస్తాననే విధంగా మాట ఇచ్చిన ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ మోసపూరితమైన మాటలు చెప్పి గట్టి నెక్కి ఈరోజు వాళ్ళ చలచల చేస్తున్నారు తప్ప మన అక్క చెల్లెమ్మలకి మంచి జరగలేదు. బ్యాంకులో ఇంతకుముందు 2019 నుంచి 24 వరకు ప్రతిరోజు ప్రతి నెల అక్క చెల్లెమ్మలు పోయి బ్యాంకుల్లో పోయి డబ్బులు తీసుకునేవాళ్ళు. ఈరోజు ఈ స్టేట్ బ్యాంక్ కానీ, గ్రామీణ బ్యాంకులు కానీ, కేంద్ర బ్యాంకులు కానీ, ఏ వ్యవస్థలో ఎవరన్నా బ్యాంకు లేకపోతే ఎప్పుడు అక్క చెల్లెమ్మలు ఉండేవాళ్ళు. ఈరోజు అసలు ఆ బ్యాంకులోకి ట్రాన్సాక్షన్ లేకుండా అయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు మోసపూరితమైన మాటలు చెప్పి ఈరోజు గట్టినెక్కి ఈరోజు అందరినీ మోసం చేసిన విధంగా ఈరోజు చెప్తున్నాము. మనకి 2029లో అక్కా చెల్లెమ్మలు అందరూ ఎప్పుడు వేస్తామా జగన్మోహన్ రెడ్డి ఓటు అనే విధంగా చూస్తున్నారు తప్ప ఎప్పుడప్పుడు ఎలక్షన్ వస్తుందనే విధంగా చూస్తున్నారు. కానీ ఈరోజు పంచాయతీ ఎలక్షన్ కానీ, సర్పంచ్ ఎంపీడీస్ ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకి ఎప్పుడు వేస్తామనే విధంగా అందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఈరోజు ఎవరో వచ్చి కాకమ్మ కథలో చెప్పి నేను మొత్తం ఏకాగ్రం చేస్తాను, మండల ఎంపీడీసీ మంది, ఎంపీపీ మంది, సర్పంచ్ మంది అంటే ఈయన ప్రసక్తే లేదు. ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా నామినేషన్ చేస్తాం, ఆ ఊళ్ళో నామినేషన్ చేస్తాం, ఆ ఊళ్ళో గెలిపించుకుంటాం విధంగా ఇంకొకసారి ఘంటాపదంగా చెప్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇంకోసారి అందరికీ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. కొల్లాపూర్ మున్సిపల్ 10వ వార్డు ఇందిరా కాలనీకి చెందిన నిరంజన్ ప్రమాదవశాత్తుగా రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం నాగూర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. 10వ వార్డు కౌన్సిలర్ బోరెల్లి మహేష్ బాబు విషయం తెలిసిన వెంటనే నాగూర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి వెళ్లి గాయపడిన నిరంజన్ను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరటం జరిగింది. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ కాలనీ ఇండ్లను మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్, పవర్ ఎస్పీ నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5,50,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు జరిగి కొన్ని పూర్తి జరిగి మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అమలు జరిగిన సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. 2,160 ఇండ్లు నిర్మాణం అయిపోయొచ్చాయని, వచ్చే నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 1000 మందికి ఇండ్లు ఇవ్వబోతున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ ఈ పథకాన్ని పూర్తి చేసి ఇండ్లు ఇస్తామని మాటలు చెప్పారే కానీ పనులను నిలిపివేసి డంపింగ్ యార్డ్గా మార్చారు. ఇప్పుడు పేదలకు అందివ్వబోతున్న ఈ ఇండ్లకు భూమి రేటు కాకుండా ఒక్కో ఇంటికి 6 లక్షల పై చిలుకు వెచ్చించి ఇండ్లను అందివ్వబోతున్నాం. ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ అధికారులు కలిసి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఇండ్లను అందివ్వబోతున్నామని అన్నారు. మొత్తం ఇంటికి భూమి ధర పక్కన పెడితే, అంటే భూమి ధర కూడా లెక్కలో తీసుకుంటే మరి ప్రతి ఫ్లాట్కి 10 లక్షలు అవుతుంది. కానీ భూమి రేటు మనం పక్కన పెడితే ఇంటి ఖర్చుతో సహా ఇప్పుడు కామన్ ఏరియాస్ మీరు చూస్తున్నారు, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ,
అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న స్కూలు, ఒక పార్కు, ఒక కమ్యూనిటీ సెంటర్. నేను అది ఇక అంటే రోజు వచ్చి పోయి పనులు ఒక స్టేజ్కి వచ్చినాక డేట్ ఫిక్స్ చేద్దాం. ఓకే, కానీ మొదటి వారంలో అయితే ఉంటుంది. ఓకే సరే, ఇక్కడి నుంచి మీరు అందించే ప్రక్రియ మరి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అక్కడ కూడా మీరు అందరు రావాలని కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన హౌసింగ్ కాలనీకి వచ్చిన ప్రజాపతులందరూ కూడా మీ వాహనాల్లో ఇప్పుడు అందరం కలిసి పోయి వెల్లటూరు లిఫ్ట్ పనుల పరిశీలన చేద్దామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కలెక్టర్ గారు యూ కెన్ కంటిన్యూ యువర్ వర్క్. ఇంకో 350 మంది పెట్టినా ఏం చేసినా తెలియదు. మంచి ఫినిష్ ఉండాలి, మంచి క్వాలిటీ ఉండాలి. ఓకే, అదేవిధంగా రవీంద్ర ఉండేడా సిటీ ఎవరున్నారు? ఎలక్ట్రిసిటీ డి 10వ వార్డుకు చెందిన పాషా సన్నాఫ్ జనీమియా నూతన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి సత్యం మరియు వార్డు కౌన్సిలర్ బోరెల్లి మహేష్ బాబు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. సొంతింటి నిర్మాణ కళ సాకారం కావడంతో వారు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవశ్రీ జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి సత్యంకి మరియు వార్డు కౌన్సిలర్ బోరెల్లి మహేష్కి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. నూతనంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిన శుభ సందర్భంగా లబ్ధిదారులకు వార్డు కౌన్సిలర్ బోరెల్లి మహేష్ బాబు శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు ఇన్ఛార్జ్ విద్యా రమేష్, పెరుమల్ల శేఖర్, షఫీ, నిరంజన్, మేస్త్రి రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ కావడంతో మహబూబాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజన బీసీ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. స్వీట్లు పంపిణీ చేసుకుంటూ సంబరాలు చేసుకున్నారు నేతలు. భారీ ఎత్తున టపాకాయలు కాల్చి నినాదాలు చేశారు. మహబూబాబాద్ జిల్లాను అభివృద్ధికి అడ్డుపడి ఉన్న కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ కావడం సంతోషంగా ఉందన్నారు. మహబూబాబాద్ జిల్లాను అన్ని విధాలుగా నాశనం చేసిన కలెక్టర్ అద్వైత్ కుమార్ బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు సంఘాల నేతలు. అద్వైత్ కుమార్ సింగ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జిల్లాలో సంబరాలు సంబరాలు పాత కలెక్టర్ బదిలైనందుకు వాడుకోట జిల్లాలో సంబరాలు సంబరాలు పాత కలెక్టర్ బదిలైనందుకు సంబరాలు. గిరిజన జిల్లాతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మానుకోట జిల్లాలో ఉన్న ప్రతి బిడ్డ చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకున్నారంటే గత 2.5 సంవత్సరాలుగా ఈ జిల్లాకు కలెక్టర్గా వచ్చిన కలెక్టరు మొత్తం ఈ జిల్లాని మొత్తం 10-15 సంవత్సరాలు వెనుకకు నెట్టేసిండు. ఇప్పటికీ ఈ జిల్లాలో ఆయన వచ్చిన కాడ నుంచి ప్రతి సోమవారం అనేక దరఖాస్తులు ఇచ్చిర్రు. మా సమస్యలు పరిష్కరించండి, మా భూ సమస్యలను పరిష్కరించండి, మా విద్యార్థుల్లో కనీస నాణ్యత లేని భోజనాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు, ఆ విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించండి, ఇక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల సమస్యలు కానీ ప్రభుత్వ భూముల సమస్యలు కానీ పరిష్కరించమంటే ఆ కాగితాలు మొత్తం చిత్తు కాగితాలుగా అయింది. కానీ ఏ అధికారులకు కనీసం ఈ సమస్యను పరిష్కరించమని చెప్పలే. వస్తాడు, ఆఫీసులో కూర్చుంటాడు, వెళ్తాడు, కనీసం తనిఖీలు చేయని ఈ కలెక్టర్ గారిని బదిలీ చేసినందుకు ఈ మానకోట జిల్లా ప్రజలు సంతోషపడతా ఉన్నారు. అదేవిధంగా కొత్తగా వచ్చిన స్నేహ సబరీస్ మేడం గారికి మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. ఇది గిరిజన జిల్లా, ఇది వెనుకబడ్డ జిల్లా. ఈ జిల్లాను అవినీతి లేని జిల్లాగా మారుస్తారని మాకు బాగా నమ్మకం ఉంది. మీరు గత 5-6 నెలల క్రితం వరంగల్లో ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. అవినీతి చేసే అధికారులను ఎవరిని వదిలిపెట్టను అని మీరు చేస్తే మీకు నేను సెల్యూట్ కొట్టాను మేడం. దయచేసి మీరు ఇద్దరు భార్య భర్తలు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా కుటుంబంలో ఒక ఆఫీసర్ లెక్క మేము ఫీల్ అవుతా ఉన్నాం. ఈ జిల్లాను ఒక సస్యశ్యామలంగా మార్చాలని మేము కోరుతా ఉన్నాం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన రఘురామకృష్ణరాజు కస్టడియల్ టార్చర్ కేసు ఇప్పుడు క్లైమాక్స్ చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో సిఐడి విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన సునీల్ నాయక్ ఆర్ఆర్ఆర్ అరెస్టు సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, శారీరక హింసకు పాల్పడ్డారనే ఆరోపణపై విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఐజీగా విధులు నిర్వహిస్తున్న సునీల్ నాయక్ ను అదుపులోకి తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అరెస్టు చేసిన సాంకేతిక కారణాలతో పట్నా కోర్టు ట్రాన్సిట్ వారెంట్ జారీకి నిరాకరించడంతో పోలీసులు అరెస్టు వారెంట్ కోసం ప్రయత్నించారు. ఇప్పుడు వారెంట్ రావడంతో ఆయన్ను అదుపులోకి తీసుకోనున్నారు. అయితే ఆయన ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి రేనాయ్ తాండా సరసనపల్లిలో తేదీ 25 ఫిబ్రవరి 2026 సాయంకాలం ముంచుకొచ్చిన అతి భారీ వర్షం, ఈదురుగాలులు, వడగండ్ల వర్షం పడటంతో ఓటాయిలో ఎక్కడికక్కడికి విద్యుత్ పోల్లు విరిగిపడ్డాయి. రేనియా తాండా సరసనపల్లి ప్రాంతాల్లో సుమారు 200 ఎకరాల మొక్కజొన్న చేతికి వచ్చిన పంట నేలమట్టం కావడంతో అన్నదాతలు కన్నీరు పెట్టగా, ముంపు ప్రాంతాల్లో పంటను పరిశీలించి జరిగిన నష్టాన్ని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్కకి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బానోత్ రూఫ్ సింగ్, నష్టపోయిన రైతులు మాలోత్ నందా, చందా, సేవ్యా నాయక్ లక్ష్మణ్, మాలోత్ రాములు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రేణియాతాండ గ్రామ పంచాయతీ సర్పంచ్ మాలోత్ లక్ష్మీ రావుజీ నాయక్, ఓటాయి గ్రామ పంచాయతీ సర్పంచ్ గట్టి రాములు, జిల్లా కాంగ్రెస్ ఓబీసీ నాయకులు వల్లపు రంజిత్, దార్వత్ నరసింహ పాల్గొన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ పార్టీ సంస్థాగత నిర్మాణం హోళగుంద మండల సమావేశం. ఐపీఎస్ సునీల్ నాయక్ కు అరెస్టు వారెంట్ జారీ. హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ కాలనీలను పరిశీలించిన మంత్రి ఉత్తమ్. ముంచుకొచ్చిన వడగండ్ల వర్షం, 200 ఎకరాల పంట నేలమట్టం. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ కావడంతో మహబూబాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజన బీసీ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.